హలో గైజ్, వెల్కమ్ టు కథా కార్ఖానా. నిన్న నైట్ మిస్టర్ బచ్చన్ మూవీ చూసాం. మూవీ చూసిన వెంటనే రివ్యూ ఇద్దాం అనుకున్నాం, కానీ చాలా హెడ్ఏక్తో ఇంటికి వచ్చి పడుకొని లేచి రివ్యూ చేసేసరికి ఈ టైం అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేమైతే ట్రైలర్ రివ్యూ ఇచ్చాము. యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండకూడదు, సినిమా బాగుండాలి అనుకొని అలాంటి రివ్యూ ఇచ్చాం. కానీ అసలు నేను చూసి వచ్చిన తర్వాత నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. 1-2 పాయింట్లు క్రింజ్ అంటే చెప్పొచ్చు, గుర్తుపెట్టుకొని. మూవీ స్టార్టింగ్ నుంచి అసలు ఒక పాయింట్ కాదు, హీరో ఎంట్రన్స్ దగ్గర నుంచి, ఎలివేషన్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎందుకు నడుస్తుందో, స్టోరీ ఏంటో, ఫస్ట్ హాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ హాఫ్లో ఏం అర్థం కాలేదు. ప్రాపర్ మూవీ ప్యాటర్న్ ఫాలో అయినట్టే ఉంది. అంటే కొంచెం కామెడీ ఉండాలి, కొంచెం క్రింజ్ ఉండాలి, కొంచెం ఎలివేషన్ ఉండాలి, ఒక సాంగ్స్ ఏమో ఫోర్స్ఫుల్గా రావాలి, దాని తర్వాత సెకండ్ హాఫ్లో స్టోరీ స్టార్ట్ అవ్వాలి. ఇదే ప్యాటర్న్ పెట్టుకున్నట్టున్నారు హరీష్ శంకర్ గారు. తీసిందే రీమేక్. రైడ్ మూవీ అంత బాగుంటుంది, ఒకసారి చూడండి. ఒకసారి మూవీ మీరు చూడకపోతే ఆ మూవీకి రీమేక్ అంటారు. దీనికి అసలు సంబంధమే లేదు. ఏదో ఏదో మార్చి చేసాము, చిన్న చిన్న చేంజెస్ అని అన్నారు, కానీ చిన్న చేంజెస్ కాదండి, మొత్తం చేంజ్. అసలు మూవీయే కాదు, రైడ్ మూవీ కాదు ఇది. ఎలా స్టార్ట్ చేయాలి? కొన్ని కామెడీ నుంచి స్టార్ట్ చేద్దామంటే అది కామెడీ కాదు, క్రింజ్. అది మీరు మూవీ చూసాక మీకు అలా అనిపించకపోతే నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు అనిపించలేదు, క్రింజ్ అనిపించలేదని. నాకైతే చాలా క్రింజ్గా అనిపించింది. దానికి ఎవరైనా నవ్వుతారా? అసలు ఎందుకు పెట్టారు ఇలాంటి కామెడీకి? రవితేజ ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనిపించింది. ఆయన ఇమేజ్ ఎందుకు స్పాయిల్ చేయాలని ట్రై చేస్తున్నారు? ఇలాంటి స్టోరీ మూవీ ఇలా ఉండబోతుందని ఫైనల్ కట్ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఏ చేంజెస్ చేయలేదు అంటే ఏమో అండి, ఇంకేం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ డైలాగ్స్ అయితే నోరిపితే ఎలివేషన్. నోరిపితే అంటే ఎవరు నోరిపినా, ఎవరు మాట్లాడినా, ఎవరు డైలాగ్ స్టార్ట్ చేసినా హీరోకి ఎలివేషన్. ఒకసారి 2 సార్లు వినడానికి బాగుంటుంది, ఏదైనా సగం వినడమే చిరాకు అన్నట్టు ఎన్నిసార్లు వింటాం? హీరోకి హీరో ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారు, హీరో కొలీగ్స్ ఇస్తారు, హీరోయిన్ ఇస్తుంది. డైలాగ్స్ అన్నీ అవే రాసుకున్నట్టున్నారు. నాకైతే హరీష్ శంకర్ వింటే జనాలు ఊగిపోతారు, హీరో ఎలివేషన్ అనగానే దాంతో బతికేస్తారు అని అనుకుంటున్నట్టున్నారు. వెరీ డిసప్పాయింటెడ్ అండి. నథింగ్, నో ఎఫర్ట్. డైలాగ్స్లో పెట్టలేదు ఎఫర్ట్, స్క్రీన్ ప్లేలో పెట్టలేదు, మ్యూజిక్లో పెట్టలేదు, కెమెరాలో పెట్టలేదు, కెమెరా వర్క్లో పెట్టలేదు. సీన్స్ అయితే ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతాయో కూడా అర్థం కాదు. అక్కడక్కడ కట్ చేస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక షాట్ ఉంటుంది, కట్ చేస్తే హీరోయిన్తో, కట్ చేస్తే జగపత్ బాబుతో, కట్ చేస్తే మళ్ళీ ఐటీ ఆఫీసర్ స్టోరీ. ఏంటిది? ఇంకా స్పాయిలర్ అనుకోకుండా నేనైతే ఒకటి చెప్తా అండి. హీరో ఒక ఐటీ ఆఫీసర్, తెలిసిందే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. హీరోకి జాబ్ పోతుంది, ఫస్ట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగి జాబ్ పోతుంది. జాబ్ పోతే కట్ చేస్తే హీరో మళ్ళీ వాళ్ళ ఊరు వచ్చి ఏదో పాటలు పాడుకుంటూ ఉంటాడు, ఆర్కెస్ట్రా చేస్తూ ఉంటాడు. అసలు ఎక్కడ కనెక్షన్? మీరు నమ్మేలా ఉంటే ఏం పర్వాలేదు, కానీ నాకైతే నమ్మేలా అనిపించలేదు. ఆర్కెస్ట్రా దగ్గర మళ్ళీ ఫస్ట్ హాఫ్ అంతా ఆర్కెస్ట్రా, సాంగ్స్, ఏదో అమితాబ్ బచ్చన్ డైలాగ్స్, అమితాబ్ బచ్చన్ సాంగ్స్, కిషోర్ కుమార్ సాంగ్స్. హీరోయిన్ వాళ్ళ నాన్నేమో కిషోర్ కుమార్ ఫ్యాన్, హీరో వాళ్ళ నాన్నేమో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. దాని చుట్టూ స్టోరీ తిప్పడం అంటే నాకు చెప్తుంటేనే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్తే స్పాయిలర్ అవుతుంది, చెప్పకపోతే ఏమో చెప్పడానికి మ్యాటర్ లేదు. అలా ఉంది సినిమా. అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాం అనమాట సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోతుందా అనిపించింది, ఇంకా స్టోరీ స్టార్ట్ అయితే బాగున్ను అని అనుకున్నాము. యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. దేంతో జగపతి బాబు ఇంటికి మనోడు రైడ్కి వస్తాడనమాట, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి. ఓకే, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ దీంతో అయినా స్టార్ట్ అవుతుంది, స్టోరీ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం. లేదు, అక్కడ కూడా లేదు. హరీష్ శంకర్ గారు ఏమనుకుని తీశారండి మూవీ? అంటే ఎలా తీసినా సరే జనాలు చూసేస్తారు, ఎలా తీసినా సరే సినిమా ఆడేస్తుంది, రవితేజ పేరు చెప్పి అందరు చూసేస్తారు అని అనుకుంటున్నారా? మళ్ళీ ప్రెస్ మీట్లోనేమో అంత కాన్ఫిడెంట్గా స్పీచ్లు ఇచ్చారు ఈ కంటెంట్కే. అంటే సెకండ్ హాఫ్ అయినా స్టోరీ స్టార్ట్ అవుతుందని వెయిట్ చేసాం. సెకండ్ హాఫ్లో ఇట్లా రైడ్ స్టార్ట్ అయింది, మళ్ళీ సీరియస్గా రైడ్ అవుతుంది అనుకునే టైంలో మళ్ళీ కామెడీ. చమ్మక్ చంద్రతో కామెడీ, జగపత్ బాబు ఫ్యామిలీతో కామెడీ. రైడ్లో డబ్బులు ఎలా పట్టుకుంటారు అంటే అది కూడా కామెడీయే. మన హీరో చేసింది ఏముండదు. మళ్ళీ మధ్యలో ఒక బామ్మ క్యారెక్టర్, ఆ బామ్మకు లవరు, ఎక్స్ లవర్,
ఆయన్ని వెతకడంలో మళ్ళీ ఆయన హెల్ప్ చేయడం. అంటే తలాతోక లేదండి స్టోరీకి. ఆయనకి ఏదనిపిస్తే అది రాశాడు. ఎండింగ్ ఏమో జగపతి బాబు రైడ్ అయిపోయింది, మన హీరో తోపులా అన్ని పట్టేసుకున్నాడు, హీరోయిన్కి పెళ్ళి అయిపోయింది. దిస్ ఇస్ ద స్టోరీ, అంతే. ఇంతకన్నా యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓవరాల్గా అయితే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నేను ట్రైలర్లో ఏదైతే అవ్వకుండా ఉంటే బాగుంది అనుకున్నానో, జగపతి బాబుని కామెడీ చేశారు, ఆఖరికి హీరోని కూడా కామెడీగా చేశారు. రవితేజ గారు కూడా కామెడీగానే చూపించారు. ఏమో ఎలివేట్ చేశారని హరిశంకర్ గారు అనుకుని ఉండొచ్చు, బట్ మాకైతే కామెడీగానే అనిపించింది. ఇలాంటి ఒక క్యారెక్టర్కి చెప్పారు రవితేజ గారు నాకైతే అర్థం కాలేదు. అండ్ హీరోకి హీరోయిన్కి మధ్య కొన్ని వియర్డ్ సీన్స్, రోత కామెడీ, రొమాంటిక్ సీన్స్, అది మీరు ఆన్ స్క్రీన్ చూస్తే మీకే అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అనిపించకపోయినా చెప్పండి, అంటే నా ఒక్కదానికి అనిపించింది లేదో తెలియాలి కదా. సో మీరు కూడా మూవీ చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే హానెస్ట్గా నా రివ్యూ అయితే ఇది. మీకు కూడా అలా అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యూ విత్ అవర్ నెక్స్ట్ రివ్యూ. బై బాయ్.